హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. ఆన్లైన్లో గ్రూప్ 1 హాల్ టికెట్లు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అత్యున్నత ఉద్యోగాల్లో భర్తీ చేపట్టే గ్రూప్ 1 పరీక్షలకు హాల్ టికెట్లను 10వ తేదీ నుంచి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఈ నెల 17న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో భాగంగా ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్ష 18 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నామన్నారు. వెబ్సైట్ నుంచి ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు పొంది నిబంధనలను అవగాహన చేసుకోవడంతో పాటు పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకునేలా చూసుకోవాలన్నారు. గురుకులాల్లో ప్రవేశానికి పరీక్ష రేపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నట్టు జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల కోఆర్డినేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల 5వ తరగతి జూనియర్ ఇంటర్ ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 5వ తరగతిలో 640 సీట్లకు గాను 2056 మంది, జూనియర్ ఇంటర్లో 480 సీట్లకు గాను 2346 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. హాల్ టికెట్లను సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. సీటెట్కు దరఖాస్తుల ఆహ్వానం. సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ సీటెట్కు సిబిఎస్ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆన్లైన్లో ఏప్రిల్ 2వ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో సూచించింది. జూలై 7వ తేదీ దేశవ్యాప్తంగా 136 సిటీల్లో 20 భాషల్లో సీటెట్ నిర్వహిస్తుంది. పూర్తి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా విద్యా విధానం. ప్రభుత్వ పాఠశాలలో ఐబీ కరికులం అనుసంధానం. ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా విద్యా విధానాన్ని రూపకల్పన చేస్తున్నట్టు సమగ్ర శిక్ష డైరెక్టర్ తెలిపారు. ఐబీ బృందాలు 10 రోజులుగా రాష్ట్రంలోని వివిధ పాఠశాలను, విద్యా సంస్థలను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పర్యటనలో భాగస్వాములైన వివిధ దేశాల ప్రతినిధులతో పాటు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెరుగైన బోధనా ప్రక్రియ, మూల్యాంకన విధానాలను సమీకృతం చేస్తూ ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ కరికులం అందుబాటులో తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఐబీని అనుసంధించడానికి పాటించాల్సిన మెలకువలు, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. 12 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలో 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 6-11వ తరగతుల ప్రవేశాలు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష పీడీ ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనాథలు, బడిబయట చిన్నారులు, డ్రాప్ అవుట్లు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న బాలికలు మాత్రమే ప్రవేశాలకు అర్హులన్నారు. వెబ్సైట్లో విద్యార్థులను దరఖాస్తు చేసుకోగా పారదర్శక పరిశీలన అనంతరం ఎంపికైన వారికి ఫోన్ నెంబర్లకు మెసేజ్ రూపంలో సమాచారం అందిస్తామని తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.